ముందుకు నడిచే అద్భుతమైన రాజమార్గంలా ఉండాలి మీకు. అది యేసుప్రభు మనకు చూపించిన మాదిరి. ఆయన చూపించిన మాదిరిలో, ఆయన చూపించిన బాటలో మనం ముందుకి కదలాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు పాడిన పాట చివరి పాట ఆయన పునరుద్ధానానికి బాట. ఆయన పునరుద్ధానపు బాట మన ఆత్మీయ జీవితాలకు దేవుడు వేసిన బాట. ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? ఇది నిత్యజీవం వరకు వెళ్ళబోతుంది. అందుకే నేనే మార్గము అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి జీవాధిపతి అయిన క్రీస్తునందు మీరు జీవము కలిగిన వారే, ఆ జీవమును పొందుకొనిన వారే కడ వరకు మీరు నడవాలి, కడ వరకు మీరు నిలబడాలి. ఆ సత్య వాక్య ప్రకాశము చేత మీ ఆత్మీయ జీవితాలు వర్తిల్లాలి. దేవుడు చేసే మేలులను బట్టి మనం ఉత్సహించాలి తప్ప, దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఉత్సహించాలి తప్ప, మన ఆత్మీయ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి ఇక సత్యమునకు చోటు ఇవ్వని, సత్యము లేని ఏది మనకి సంతోషాన్ని శాశ్వత కాలం ఇచ్చేది కాదు. కాబట్టి